కార్తీక దీపం మే 27th ఎపిసోడ్. శివనారాయణ రక్తం ఇచ్చి వెళ్ళగానే శ్రీధర్ కాంచన దగ్గరకు వెళ్ళి రహస్యంగా దక్షిణామూర్తికి రక్తం ఇచ్చింది మీ నాన్నే అని, ఇదంతా దీపా కార్తీకులతో తెలిసే జరిగిందని చెబుతాడు. అది కాస్త జియోపారు వినేస్తారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో ఉన్న కార్తీక్ దీప కోలుకున్న దక్షిణామూర్తి దగ్గరకు వెళ్ళి మాట్లాడతారు. అప్పుడే కాపాడినందుకు థ్యాంక్స్ చెబుతాడు దక్షిణామూర్తి. నిన్ను కాపాడింది మేము కాదు తాత, మా తాత శివనారాయణ నీకు రక్తం ఇచ్చి కాపాడాడు. కానీ రక్తం ఇచ్చింది నీకే అని తెలియదు అని అసలు విషయం చెబుతారు. అది విన్న దక్షిణామూర్తి, మీరు వెళ్ళిపోండి, మీరే నన్ను కాపాడారని మీ తాతకు తెలిస్తే ప్రమాదంలో పడతారు అనేసి పంపించేస్తాడు ఆవేదనగా. ఆ సమయంలో నా పరిస్థితి నా కన్ను కూతురు సుమిత్రకు చెబుతారా, తనను నా దగ్గరకు తీసుకుని వస్తారా అని కూడా దీనంగా అడిగి కార్తీక్ దీపలకు జాలి కలిగిస్తాడు. ఇక దీపా కార్తీక్ తిరిగి శివనారాయణ ఇంటికి వెళ్తారు. ఇంటి ముందు బండి దిగిన దీపా కార్తీక్తో, బావా నాకేదో భయంగా ఉంది అంటుంది. దక్షిణామూర్తి తాతకు మా తాత బ్లడ్ ఇచ్చినట్లు నీకు, నాకు, మా నాన్నకు, హాస్పిటల్లో ఉన్న తాతకు తప్ప ఇంకెవరికీ తెలియదు, తెలిసే అవకాశం కూడా లేదు. కాబట్టి మనం ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మనకు ఏమీ తెలియదు అన్నట్లే లోపలికి వెళ్దాం పదా అంటాడు కార్తీక్. హలో, అందరూ కలిసి ఉండడం చూసి వీళ్ళందరూ ఏంటి ఇక్కడ మీటింగ్ పెట్టారు అని అనుకుంటారు కార్తీక్ దీప. ఒరే కార్తీక్, త్వరగా రండిరా, బావ చేసిన మంచి పనికి అప్రిషియేట్ చేయాలని మా అందరినీ జోష్న వెయిట్ చేస్తుంది అని పిలుస్తుంది సుమిత్ర. నిజం తెలిసిపోయినట్లు నాకేదో డౌట్గా ఉంది అని నెమ్మదిగా కాంచనతో అంటాడు శ్రీధర్. జోష్నకు ఏదో తెలిసినట్లుంది బావా అంటుంది దీప గుమ్మం దగ్గరే. ఊరికే హడావిడి చేయడం తప్ప దానికేం తెలియదు పద అంటాడు కార్తీక్. గుమ్మం దగ్గర నిలబడి, మీలో మీరే మాట్లాడుకుంటే ఎలా బావా, మిమ్మల్ని చప్పట్లతో ఆహ్వానిస్తున్నాను, రండి రండి అంటూ లోపలికి పిలుస్తుంది జోష్న. ఈ రోజు వీళ్ళు ఒక ప్రాణాన్ని కాపాడారు, అందరూ మెచ్చుకోవాల్సిందే. హాస్పిటల్లో జరిగిందంతా తాత చెప్పాడు బావా. ఎవరో దారిన పోయే వాళ్లకు ప్రమాదం జరిగితే మంచి మనసుతో రక్తం దానం చేసి మరీ ప్రాణం కాపాడావు. ఈ మంచితనంలో కొంత భాగం తాతకు కూడా ఇవ్వాల్సిందే అంటుంది జోష్న. ఇంత చిన్న చిన్న పనులకు కూడా నువ్వు మరీ ఇంతగా పొగడాల్సిన అవసరం లేదు జోష్న. ఏదైనా చెప్పాలనుకుంటే అది నువ్వు తాతకే చెప్పాలి. తాత బ్లడ్ ఇవ్వకపోయింటే యాక్సిడెంట్ అయిన మనిషి బ్రతికేవాడు కాదు అంటాడు కార్తీక్. థ్యాంక్స్ తాత, ఇన్ని రోజులు ఎంత మంచివాడువో అర్థం చేసుకోలేదు, కానీ ఈ రోజు నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాను అంటుంది జోష్న. ఏ పాజిటివ్ బ్లడ్ కావాలన్నారు, నాది అదే బ్లడ్ కాబట్టి ఇచ్చాను. రక్తదానం చేయడం ఆరోగ్యానికి మంచిది అంటాడు శివనారాయణ. అవును తాత, రక్తం చేశావు కానీ ఎవరికి చేశావు కూడా చూడాల్సింది అంటుంది జోష్న. మన వల్ల ఒకరికి మంచి జరగాలి కానీ అది చేసింది మనమే అని చెప్పుకోవడం మంచిది కాదు అంటాడు శివనారాయణ. చూసావా మమ్మీ, తాత ఎంత గొప్పగా మాట్లాడాడో, నువ్వు తాతకు ఎప్పటికీ రుణపడి ఉండాల్సిందే అంటుంది జోష్న. అతనెవరికో మీ తాత బ్లడ్ ఇస్తే మీ తాతకు ఎందుకు రుణపడి ఉండాలి అని అడుగుతుంది పారిజాతం. కన్న తండ్రి ప్రాణం కాపాడిన మనిషి రుణం ఎప్పటికీ తీర్చుకోలేం కదా గ్రాని అంటుంది జోష్న. దీంతో కార్తీక్ దీప షాక్ అవుతారు. జోష్నకు తెలిసిపోయింది బావా అంటుంది దీప. ఈ విషయం జోష్నకు ఎలా తెలిసిపోయింది అనుకుంటాడు కార్తీక్. కన్న తండ్రి ప్రాణం కాపాడడం ఏంటి అని అడుగుతుంది సుమిత్ర సందేహంగా. 1 minute మమ్మీ, నేను నీకు క్లారిటీ ఇవ్వడానికంటే ముందు తాతతో మాట్లాడాలి. తాత, మనం దక్షిణామూర్తి తాత ఇంటికి వెళ్దాం పదా అంటుంది జోష్న. దీంతో శివనారాయణ కోపంగా లేచి నిలబడి, వాడింటికి మనం వెళ్ళడం ఏంటి, వాడు నీకు తాత ఏంటి, అయినా వాడి పేరు నువ్వెందుకు తలుచుకుంటున్నావు అంటూ సీరియస్ అవుతాడు శివనారాయణ. సుమిత్రకు ఏం అర్థం కాదు. దక్షిణామూర్తి అనే అతను నాకు తాత కాబట్టి అంటుంది జోష్న. ఆ మాట అన్నావంటే పళ్ళు రాలిపోతాయి, చచ్చిన మనిషితో బంధాలు కలుపుకోవాల్సిన అవసరం లేదు అంటుంది సుమిత్ర. అతడిని నువ్వు తండ్రి అనుకోకపోవచ్చు కానీ తాతకు వియ్యంకుడే కదా అంటుంది జోష్న. వద్దంటున్న మనిషి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటాడు దశరథ. మీరు మాట వరుసకు వద్దనుకోవచ్చు, ఆ మనిషికి ఇంటితో ఉన్న బంధం ఎప్పటికీ తెగిపోదు అంటుంది జోష్న. మనుషులే వద్దనుకుంటే బంధాల గురించి మాట్లాడతావేంటి అంటాడు శివనారాయణ కోపంగా. అంటే ఇప్పుడు మీరు ఆ మనిషితో ఎలాంటి సంబంధం లేదంటారు అని అడుగుతుంది జోష్న. లేదనేగా చెబుతున్నా, ఆ మనిషిని తలుచుకోవడమే అసహ్యం అనుకుంటే మరోసారి ఎదురుపడాలి అని ఎందుకు అనుకుంటున్నాను అంటాడు శివనారాయణ. సాయం చేయాల్సిన అవసరం వస్తే అని అడుగుతుంది జోష్న. చచ్చినా చెయ్యను అంటాడు శివనారాయణ. చేయాల్సిన పరిస్థితే వస్తే అని మళ్ళీ అడుగుతుంది జోష్న. అరే, చేయనంటుంటే చేయాల్సిన పరిస్థితి అంటావేంటి? ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే సాయం చేయడానికి ముందు ఈ శివనారాయణ చస్తే మేలనుకుంటాను అంటాడు శివనారాయణ. దీంతో కార్తీక్ దీప సహా అందరూ షాక్ అవుతారు. సాయం చేయడానికే నువ్వు ఈ మాట అంటే ఒకవేళ ప్రాణం కాపాడాల్సి వస్తే అని మళ్ళీ అడుగుతుంది జోష్న. నా కంఠంలో ఊపిరుండగా భగవంతుడు ఆ పరిస్థితి తీసుకురావద్దు అని కోరుకుంటాను అంటాడు శివనారాయణ. నీకు తెలియకుండా ఎవరైనా నీ చేతే ఆ పని ఎవరైనా చేయిస్తే అని అడుగుతుంది జోష్న. చెప్పు తీసుకుని కొడతాను అంటాడు శివనారాయణ. అయితే కొట్టు నీ మనవడిని అని జోష్న అనడంతో అందరూ షాక్ అవుతారు. కార్తీక్ను కొట్టడం ఏంటి అని అంటాడు దశరథ. తాత హాస్పిటల్లో బ్లడ్ ఇచ్చింది ఎవరికో కాదు, దక్షిణామూర్తికి అంటుంది జోష్న. నేను రక్తం ఇచ్చింది దక్షిణామూర్తికా అంటాడు శివనారాయణ ఆవేశంగా పైకి లేచి. నువ్వు రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడింది నీ యాగార్భ శత్రువునే, అవునో కాదో నీ మనవడినే అడుగు అంటుంది జోష్న.
దీంతో కోపంగా కార్తీక్ దగ్గరకు వెళ్తాడు శివనారాయణ. నేను ఏదీ నిర్ధారించుకోకుండా ఒక నిర్ణయానికి రాను. నాలో కట్టలు తెచ్చుకుంటున్న ఆవేశం ఇంకా ఓర్పును సహనాన్ని పాటించమని చెబుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పే సమాధానం మీదనే నేను తీసుకున్న నిర్ణయం ఆధారపడి ఉంటుంది. చెప్పరా, జోష్న చెప్పేది నిజమేనా అని అడుగుతాడు శివనారాయణ. మిమ్మల్ని బయటకు పంపించడం నాకు మంచిదైంది బావా. తాత ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాడో కూడా ఊహించలేము అని మనసులోనే అనుకుంటుంది జోష్న. అడిగేది నిన్నే. హాస్పిటల్లో జాయిన్ చేసిన మనిషి ఎవరు? నేను రక్తం ఇచ్చింది కాపాడింది ఎవరిని? జోష్ని చెప్పేది నిజమా కాదా అని అడుగుతాడు శివనారాయణ. నిజమే తాత అని కార్తీక్ చెప్పడంతో శివనారాయణ షాక్ అవుతారు. అంటే ఆ మనిషి అని శివనారాయణ అంటుండగానే దక్షిణామూర్తి అంటాడు కార్తీక్. వెంటనే కార్తీక్ చంప చెల్లు మనిపిస్తాడు శివనారాయణ. నీ కొడుకు తప్పు చేశాడమ్మా. వాడు నా శత్రువు అని తెలుసు. వాడు బ్రతికి ఉన్నది ఈ శివనారాయణ చావుని చూడ్డానికి అని తెలుసు. అలాంటి వాడి ప్రాణాలు నేనే కాపాడేలా చేశాడు నీ కొడుకు. ఏం చేయాలి వీడిని అంటాడు శివనారాయణ బాధగా. మిమ్మల్ని రక్తం ఇవ్వమని అడగలేదు కదా మావయ్య గారు అంటాడు శ్రీధర్. కానీ రక్తం ఇచ్చేది ఎవరికో తెలుసు కదా నీ కొడుక్కి అంటాడు శివనారాయణ. తెలిసి కూడా ఆపలేదు అంటే ఆ మనిషితో బాగా కలిసిపోయాడేమో తాత అంటుంది జోష్న కావాలని. జోష్న అంటాడు కార్తీక్. అదే మాట నేను అంటాను. ఆ దరిద్రుడిని తాత అని పిలిచిన నోటితోనే నన్ను తాత అంటుంటే పిలుపుతోనే ప్రాణం తీసినట్లు అనిపిస్తుందిరా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు శివనారాయణ. నేను తప్పు చేశానంటావా తాత అని అడుగుతాడు కార్తీక్. జీవితంలో క్షమించలేని తప్పు చేశావు. దక్షిణామూర్తిని కాపాడడం నీ మొదటి తప్పు. హాస్పిటల్లో నేను నీకు కనిపించినప్పుడు నాకు చెప్పకపోవడం రెండో తప్పు. నేను రక్తం ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు తెలిసి కూడా ఆపకపోవడం మూడో తప్పు. జోష్న చెప్పే వరకు నువ్వు చెప్పకపోవడం నాలుగో తప్పు. నిన్ను జీవితాంతం వదిలేయడానికి ఈ తప్పులు చాలు. రాక్షసుడు లాంటి ఆ మనిషే నీకు దేవుడిలా కనిపించినప్పుడు, నాకంటే నువ్వే వాళ్ళని అర్థం చేసుకున్నప్పుడు, నాకంటే వాడే నీకు ఎక్కువైనప్పుడు పోరా, పోయి వాడితోనే కలిసిపో. శివనారాయణ అనే తాత నీకు ఉన్నాడని మర్చిపో. లేదా ఈ రోజుతో నేను చచ్చిపోయానని అనిపో అంటూ కార్తీక్ను తోసేస్తాడు శివనారాయణ. తాత అని పిలుస్తాడు కార్తీక్. ఇంకా ఏంట్రా తాత, నువ్వు నాతో ఎలాంటి పని చేయించావో నీకు అర్థం కావడం లేదు. అమ్మా సుమిత్ర, నీ మేనల్లుడు నా చేత పాపం చేయించాడమ్మా. నన్ను నేనే శిక్షించుకోలేని పాపం చేయించాడు అంటూ బాధతో అల్లాడిపోతుంటాడు శివనారాయణ. అక్కడే సోఫాలో కూలబడి తల పట్టుకుని ఏడుస్తుంటాడు. అయితే కార్తీక్ తాత దగ్గరకు వెళ్ళబోతుంటే దీప వచ్చి ఇప్పుడొద్దు బావా అన్నట్లుగా అడ్డం నిలబడుతుంది. కాని కార్తీక్ ఆగడు. దీప చేతుల్ని విడిపించుకొని తాత ముందుకు నడుస్తాడు. శివనారాయణ కాళ్ళ దగ్గర కూర్చొని, తాత నువ్వు కోరుకున్నట్లే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కానీ నేను నీతో మాట్లాడాలి అంటారు కార్తీక్ బాధగా. ఇప్పటి వరకు బాధ పెట్టింది సరిపోదా అంటుంది జోష్న వెటకారంగా. జో అలా అనగానే కాంచన ఏడుస్తూ, ఎవరే బాధ పెట్టింది? వదిలేస్తే తెలియకుండా పోయే ఒక నిజాన్ని చెప్పి బాధ పెట్టింది నువ్వు కదా అంటుంది బాధగా. మీరైతే తెలిసిన నిజాలను ఎవరికీ తెలియకుండా చాటుగా చెప్పుకుంటారు అంటుంది జోష్న. అంటే ఈ నిజం కాంచనకు తెలుసా అని కావాలని అడుగుతుంది పారిజాతం. తెలుసు, అత్తకు మామయ్య చెప్పాడు అంటుంది జోష్న. అంటే శ్రీధర్కు తెలిసే వాళ్ళ మామయ్య గారికి చెప్పలేదన్నమాట అంటుంది పారిజాతం. కొడుకు చేసిన పాపాన్ని కడుపులోనే దాచాలి అనుకున్నాడు. కానీ కట్టుకున్న భార్య దగ్గర నిజం దాచలేకపోయాడు. కన్న కొడుకును కాపాడుకోవాలని ఎవరికీ ఉండదు చెప్పు అంటుంది జోష్న. జో ఇంకా ఇంకా రెచ్చగొట్టడంతో కార్తీక్ సహనం కోల్పోయి కోపంగా పైకి లేచి, ఇంకా మాట్లాడడం ఆపుతావా? నిన్ను తప్పు చేశానని అందరూ నమ్ముతున్నారు కదా. ఈ పెద్దాయన నాకు శిక్ష కూడా విధించాడు. ఇప్పుడు నేను మాట్లాడాలి, నేను మాత్రమే మాట్లాడాలి అంటాడు. ఏం మాట్లాడాలి అంటాడు గట్టిగా శివనారాయణ పైకి లేచి. ధర్మం అంటాడు కార్తీక్. ధర్మమా అంటాడు తాత అయోమయంగా. అవును తాత, ధర్మమే. 10 ఏళ్ల వయసులో నువ్వు నాకు నేర్పించిన ధర్మాన్ని ఇప్పటికీ నేను పట్టుకుని బ్రతుకుతున్నాను. ప్రాణం ఎవరికైనా కాపాడడం మనిషిగా మన ధర్మమని చెప్పావు. అత్త ప్రాణాలు కాపాడిన దీపకు ఆశ్రయం ఇచ్చి అండగా నిలబడ్డారు. నా ప్రాణాలు కాపాడిన దీపకు నేను జీవితాన్నే ఇచ్చాను. ఏం పారు, నువ్వు మర్చిపోయావా? నీ మనవడిని ఎవరో యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే రోడ్డు పక్కన చావు బ్రతుకుల్లో ఉన్న మనిషిని దీపే కదా కాపాడింది. ఆ రోజు కాశీని దీపాదాసు మావయ్య కొడుకు అని కాపాడలేదే. ఒక ప్రాణం పోతున్న మనిషిని కాపాడడం సాటి మనిషిగా కాపాడింది. ఇలాంటి ధర్మమే కదా నువ్వు నాకు నేర్పించింది. తండ్రి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నాడని ప్రేమించిన వాడిని మర్చిపోలేక నా చెల్లి చచ్చిపోవడానికి సిద్ధపడితే కాశీతో పెళ్లి చేసి దీపే నా చెల్లి ప్రాణాలను కాపాడింది. ఇలాంటి ధర్మాన్నే కదా నువ్వు నాకు నేర్పించావు. పారుకు దీప అంటే పడదు, మా నాన్నకు దీపకు పడదు. కాశీ పారు మనవడు అని తెలుసు, స్వప్న మా నాన్న కూతురు అని తెలుసు. పెద్దవాళ్ళు తన మీద పగ చూపిస్తున్నా ద్వేషిస్తున్నా తను మాత్రం ప్రేమనే పంచింది. ఇది కదా ధర్మం అంటే అని కార్తీక్ మాట్లాడుతుంటే తాత మౌనంగా పశ్చాత్తాపంతో నిలబడిపోతాడు. కార్తీక్ మాట్లాడుతూనే ఉంటాడు. మన శత్రువులు మనకు ఎంత అన్యాయం చేసినా ఏ రోజు మనం ఎవరిని బాధపెట్టలేదు, ఎవరి మీద పగ ప్రతీకాలు తీర్చుకోవాలని అనుకోలేదు. ఎందుకంటే అది మనిషి లక్షణం కాదు కాబట్టి. నీ కోపం, నీ ఆవేశం నువ్వు నాకు నేర్పించిన ధర్మాన్ని నువ్వే మర్చిపోలే చేశావు. ఒక టైంలో నీ కూతురిని వెలివేశావు.
తన ఆరోగ్యం బాలేదని తెలిసి మళ్ళీ నీ కూతురు క్షేమంగా ఉందని తెలిసే వరకు నువ్వు భోజనం కూడా చేయలేదు. నీ పంతం నీ పౌరుషం నిన్ను మాట్లాడుకుంటూ చేయగలిగాయి, కానీ నీలో ఉన్న మానవత్వాన్ని నువ్వు చంపుకోలేదు తాత. నేను శత్రువుకి కిరాతకుడు అయ్యుండొచ్చు, కానీ నువ్వు కాదు. నీకు మనిషి విలువ తెలుసు, ఒక ప్రాణం విలువ తెలుసు. ఒక 100 ఏళ్ల జీవితం నీ కళ్ళ ముందే రాలిపోతుంటే నాకెందుకు అని తప్పించుకొని పోగలవా? నిన్నే తాత అడుగుతున్నాను. నీలో మానవత్వాన్ని, మంచితనాన్ని చంపేసి నువ్వు ఒక రాతి మనిషిలా ఉండిపోగలవా? కొన ఊపిరితో ఉన్నవాడు శత్రువైనా సరే ప్రాణం పోసినవాడే దేవుడవుతాడని నువ్వు చెప్పిన ధర్మంతోనే నేను బ్రతుకుతున్నాను తాత. ఆ ధర్మమే తప్పుంటే చెప్పు. ఇప్పటి నుంచి నా కళ్ళ ముందే పోయే ఏ ప్రాణాన్ని కాపాడకుండా వదిలేస్తాను. ప్రాణాన్ని బలికోరే నీ పంతాన్ని, రక్తాన్ని, కళ్ళ చూసే నీ ఆవేశాన్ని, చావుతో బ్రతికించే నీ ఆత్మగౌరవాన్ని నన్ను కూడా వారసత్వంగా తీసుకోమంటావా? అంటాడు కార్తీక్ ఆవేదనగా. ఈ శివనారాయణ అలాంటి మనిషి కాదురా అంటాడు శివనారాయణ. కోపంలో తగలబడిపోతున్న నీ మానవత్వాన్ని, నువ్వు పాటించే ధర్మాన్ని, నువ్వు నాకు నేర్పించిన గుణాన్ని ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో తాత. నువ్వు మెట్లు కిందకు దిగజారిపోయి నన్ను కొట్టావో అర్థమవుతుంది. రోడ్డు మీద నా కళ్ళ ముందు రక్తం అడుగులో ఉన్న ఒక మనిషిని ప్రాణం పోకూడదని హాస్పిటల్లో జాయిన్ చేశాను. నా స్థానంలో నువ్వుంటే కాపాడతావా? చస్తే చావని వదిలేస్తావా? అతను దక్షిణామూర్తే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ప్రాణం పోతున్న వాళ్ళలో నువ్వు మనిషివి చూస్తావా, శత్రువుని చూస్తావా? అంటాడు కార్తీక్ బాధగా. ఎక్కడ తాత మారిపోతాడో అని కంగారు పడిన జో మళ్ళీ రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. మాటలతో మనుషులను మార్చాలి అనుకుంటున్నావా బావా? అంటుంది జోష్న. జో అలా అనగానే కార్తీక్ కోపంగా, అక్కడ చావు బ్రతుకుల్లో ఉన్నది నీ తాత, అంటే నీ తల్లిని కన్న తండ్రి అని జోని నోరు మోయిస్తాడు. వెంటనే కార్తీక్ సుమిత్ర ముందుకు వెళ్ళి ఏడుస్తూనే, ఇదే ప్రశ్న నిన్ను అడుగుతున్నా అత్త. నీ తండ్రి నీ దృష్టిలో చచ్చిపోయాడో లేదో నాకు అనవసరం. నీ కళ్ళ ముందే ఒక ప్రాణం పోతుంటే ప్రాణం పోతున్న కళ్ళలో నువ్వు మనిషిని చూస్తావా, శత్రువుని చూస్తావా? నీకు జన్మనిచ్చిన తండ్రి చావు బ్రతుకుల్లో ఉన్నాడు. గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు, కాబట్టి దాని గురించి నేను మాట్లాడను. కానీ నాకు తెలిసినంతవరకు ఈ ఇల్లు ఒక దేవాలయం. ఈ ఇంట్లో అందరూ మానవత్వం ఉన్న మనుషులే ఉన్నారు. తాత ప్రాణం తీసేవాడి కంటే ప్రాణం పోసేవాడు ఎప్పుడూ గొప్పవాడే. దక్షిణామూర్తి తాత ఎలాంటివాడో నాకు తెలియదు, కానీ ఈరోజు నువ్వు అతడికి ప్రాణం పోసి అతడి కంటే గొప్పవాడివి అయిపోయావు. రక్తం ఇవ్వడానికంటే ముందు నువ్వు రక్తం ఇచ్చేది ఎవరికో తెలిసినా ఇవ్వడం ఆపవు అని నా నమ్మకం. ఈ మాట అబద్ధమని చెప్పు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటాడు కార్తీక్ బాధగా. అక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. అయితే కార్తీక్ మాటలకు తాతలో మార్పు అయితే స్పష్టంగా కనిపిస్తోంది. పశ్చాత్తాపం కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.